ప్రపంచంలో దేన్నైనా హ్యాక్ చేయగలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇజ్రాయెల్కి ఇప్పుడు షాక్ ఇచ్చింది ఇరాన్. ఇరానియన్ హ్యాకర్లు ఏకంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చీఫ్ ఆఫ్ స్టాఫ్, అంటే మనకి ఇక్కడ త్రివిధ దళాధిపతి ఎట్లాగో అట్లాగా ఒకప్పుడు బిపిన్ రావత్, ఇప్పుడు చౌహాన్ ఎట్లా ఉన్నారో అట్లాంటి చీఫ్ ఆఫ్ స్టాఫ్కి సంబంధించిన ఫోన్నే హ్యాక్ చేసి ఓ ప్రైవేట్ వీడియోని రిలీజ్ చేశారు. రష్యన్ అంబాసిడర్తో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటిది. ఇరానియన్ హ్యాకర్ గ్రూపు హంజాలా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాము నెతన్యాహు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ని హ్యాక్ చేశామని. ఇప్పుడు ఇరాన్ వచ్చేటప్పటికి టోటల్గా వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని, నెతన్యాహు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది, కాంటాక్ట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అన్నటువంటిది హెచ్చరికలు చేసుకొచ్చింది. ఆ వీడియోస్లో ఫారెన్ అంబాసిడర్సు, ఇజ్రాయెల్, అట్లాగే ఎవరెవరు ఉన్నారు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేవాళ్ళు, రష్యా ఇజ్రాయెల్ ఎలా ఫ్రెండ్స్ అన్నటువంటి సంబంధాలు కూడా బయటపెట్టారు. వాస్తవంగా రష్యా ఇరాన్తో స్నేహం చూపిస్తోంది, నటిస్తోంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు హ్యాకర్స్ ద్వారా బయటపడింది.